నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల 57 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 31 నిమిషం వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు. అయితే రాహుకాలము ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 2, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు వృషభంలోను, బుధుడు కూడా వృషభంలోనే సంచారం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు మీనరాశిలోను, శుక్రుడు వృషభంలోను సంచారం చేస్తున్నారు. అయితే సోమవారం కావడం వల్ల చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఈ చంద్రుడి ప్రభావము భావోద్వేగాల మీద, అంటే కోపతాపాల మీద, రూడ్గా మాట్లాడడము, ఇలాంటి ఆవేశాలు ఇలాంటి వాటి మీద, అంటే భావోద్వేగాల మీద ప్రభావాన్ని చూపుతూ కుటుంబం మీద, హృదయ సంబంధిత విషయాల మీద చంద్రుడి యొక్క ఫోకస్, అంటే మానసికంగాను కోపతాపాల మీద, ఫీలింగ్స్ మీద, ఇలాగ చంద్రుడి యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండే అందరికీ, అంటే ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావాలు చూపించబోతున్నాడు. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే విద్యార్థులకు అధ్యయనంలో శ్రమ, అంటే మీరు చదివే చదువులో మీ యొక్క శ్రమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. ఉద్యోగస్తులకు సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఆఫర్లు రావడము, కాంట్రాక్ట్లు రావడము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు మీ యొక్క అభిప్రాయానికి గౌరవం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసటగా కొంచెం అనిపిస్తుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే లేవు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం కుటుంబంలో ఉంది. అయితే పరిహారంగా శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క అంచనాలకు తగిన ఫలితాలు వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటారో, ఈ రేంజ్లో రావాలి అని అనుకుంటారో ఆ రేంజ్కి తగ్గట్టుగానే మీ యొక్క ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి తగ్గ ఫలితాలను కూడా పొందబోతున్నారు. వ్యాపారస్తులకు లాభాల పరిమితి అపరిమితంగా ఉండబోతోంది. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోండి. అదే రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఈరోజు మీరు మౌనవ్రతం చెయ్యడమే మంచిదిగా చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పొట్టకు సంబంధించిన లివర్ కానీ, జీర్ణక్రియ కానీ, ఇట్లాగా పొట్టకి రిలేటెడ్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము
చంద్రుడికి పాలాభిషేకం చేసుకోండి, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు స్నేహితుల సహాయంతో వీరు ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ టాలెంట్ని గుర్తించి మీకు ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఖర్చులు తక్కువగా ఉంచితేనే మీరు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ మాటకు ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యత కానీ, ఇంపార్టెన్స్ కానీ పెరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికంగా ఉండబోతోంది, సమన్వయం పాటించుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే బంధుమిత్రుల మధ్య, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఎక్కువగా కనబడుతోంది. పరిహారంగా నవగ్రహాలకు పూజ చేయించుకున్నట్టయితే, విశేషించి చంద్రుడికి పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు, అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క కొన్ని పనులు, మీరు తలపెట్టిన పనులు కానీ, చేపట్టిన పనులు కానీ ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క భాగస్వామ్యులతో, మీ పార్ట్నర్స్తో గొడవలు రావడము, తద్వారా విడిపోవడము లేదా నష్టపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్తలు చూసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే నీరుని ఎక్కువగా సేవించాలి. నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడము, తల తిరగడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి జలార్పణ చెయ్యండి. అంటే జలంతో చంద్రుడిని చూస్తూ సాయంత్రం పూట చెంబుతో నీళ్లు తీసుకుని, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వీలున్న వాళ్ళు వెండి చెంబుతో చంద్రుడిని చూసుకుంటూ తులసి మొక్కలో నీళ్లను సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.